నాకు ఒక అమ్మాయి మా ఫ్రెండ్ లైవ్ అనేది పరిచయం చేసింది. డాడీ ఒక జర్నీ చూశాను వీడియోలో. అది చూశాక నాకు దేవుని గురించి తెలుసుకోవాలని ఇంకెక్కువ తెలిసి నేను ఇక్కడికి బెల్లంపల్లి రావడం జరిగింది. వచ్చేసాక నాకు ఇక్కడ తాగుడు నుంచి విడుదల, వ్యసనం నుంచి విడుదల జరిగింది. నేను 15 ఇయర్స్ నుంచి తాగుతుండే. సో ఇప్పుడు నేను తాగట్లేదు. ఎప్పుడు వచ్చారు బ్రదర్ ఇంతకుముందు మీరు? 2023లో వచ్చారు ఇక్కడికి. అవును బ్రదర్. మళ్ళీ మా డాడీకి యాక్చువల్లీ బ్రెయిన్లో క్లాట్ ఉండే అనమాట బ్రదర్. కొంచెం మెమరీ లాస్ అవుతుంది. సో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వాటర్లో 2-3 ప్రేయర్ ఆయిల్ పోసి మా డాడీకి ఇచ్చాను బ్రదర్. నెత్తికి కూడా పెట్టాను అనమాట ప్రేయర్ ఆయిల్. సో 4-5 డేస్లో మంచిగా అయిపోయింది. ఇంటికి వచ్చేసాము బ్రదర్. అండ్ 1.5 ఇయర్ నుంచి నాకు జాబ్ లేదు బ్రదర్. ఫాదర్స్ డే రోజు ప్రామిస్ ల్యాండ్లో డాడీ ప్రేయర్ చేశారు ఆయిల్ అనేటింగ్ తప్పకుండా జాబ్ వస్తుంది అన్నాడు. నాకు అదే నెలలో 3 ఆఫర్లు వచ్చాయి బ్రదర్. సో నేను అడిగిన దానికంటే ఎక్కువ శాలరీ ఇచ్చాడు దేవుడు బ్రదర్. సో ఇచ్చిన సాక్ష్యం దేవుడు. ఎన్ని సంవత్సరాలు మీరు తాగేవాళ్ళు అంతకుముందు? 15 ఇయర్స్. 15 సంవత్సరాలు త్రాగేవారు. త్రాగుడు వ్యసనంతో బాధపడుతున్నవారు లేచి నిలబడి అన్నప్పుడు లేచి నిలబడ్డారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు మీకు విడుదల జరిగింది. అప్పటి నుంచి మీకు త్రాగుడు అలవాటు లేదు. ఇప్పుడు వాటి మీద మనసు లేదు, మీకు మనసు లేదు. నాకు ఉద్యోగం వచ్చింది. అంతా దేవునికి మహిమ కలుగును గాక. ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా 3 రోజులైనా 5 రోజులైనా 10 రోజులైనా 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. కాబట్టి దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగా.